Hey guys, welcome back to my YouTube channel. You are watching Cvecto and నేను మీ చరణ్ని. సో ఈరోజు మనము MT15 లుక్ అనేది స్లైడ్గా కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో యాక్చువల్లీ నేను బైక్కి చాలా మోడిఫికేషన్స్ ర్యాపింగ్స్ అవి ఇవి చాలా ఉన్నాయి మైండ్లో, బట్ పైసా అన్నిటికీ ఇదే కావాలి. సో దానికోసమని నేను కొంచెం అది పెండింగ్ పెడుతున్నాను. బట్ MT15 ఇప్పుడు నేను తీసుకుని ఆల్మోస్ట్ 1.5 year కాబోతుంది. బట్ దానికి నేను ఏ మాత్రం కూడా పెట్టలేదు. సో అందుకే కొంచెం దాని లుక్ అనేది చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. ఒకటేమో MT15 వింగ్లెట్, ఇంకొకటి వచ్చేసి మన వీల్స్కి వచ్చేసి స్టిక్కరింగ్ అనమాట. సో స్టిక్కరింగ్ అవి రెండు నేను తీసుకున్నాను. సో అవి రెండు వచ్చి చాలా డేస్ అయింది, బట్ నేనే ఇంకా వీడియో చేయలేదు. సో అందుకే ఇప్పుడు చేస్తాను. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసుకున్నాను ఎలా ఉందనేది. సో కానీ మీకోసం మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. ఫస్ట్ మనం వింగ్లెట్ ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి అనమాట వింగ్లెట్. దీని ప్రైస్ వచ్చేసి మనకు ఆన్లైన్లో 234 రూపీస్ పడ్డది. అమెజాన్లో తీసుకున్నాను. కొన్ని 500, 300 అట్లా కూడా చూపిస్తుంది, బట్ నాకు కొంచెం తక్కువ కనిపించింది. సో అందుకే ఇది తీసుకున్నాను. కంపేర్ టు వేరే అంటే చాలా షాప్స్ చూపిస్తాయి కదా అమెజాన్లో. సో కంపేర్ టు వేరే దాంట్లో ఇది నాకు 230కి మంచిగా అనిపించింది. ఇది నియాన్ గ్రీన్ అనమాట. సో నియాన్ గ్రీన్ తీసుకున్నాను బికాస్ నాది MT15 బ్లాక్. సో దానికి ఇది బాగుంటుందని నియాన్ గ్రీన్ తీసుకున్నాను. సో దాంతోపాటు వీల్ స్టిక్కర్స్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 450 రూపీస్ పడింది. బోత్ ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ రెండు వస్తుంది. ప్లస్ అందులో కూడా ఏమేమి వస్తాయనేది నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ప్లస్ అలాగే ఇవి రెండు కూడా నేను ఫిక్స్ చేసి చూపిస్తాను. మీకు మర్చిపోకండి, ఫిక్స్ చేసి చూపిస్తాను. అండ్ ఇది మనకు ఎలా స్టిక్కరింగ్ చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఎలా చేయాలనేది. నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనమాట. ఇదనమాట వీల్స్కి స్టిక్కరింగ్. సో ఇది మోటో అని ఉంది కదా, ఇక్కడ మనకి ఇది మోనోషాక్స్ మీద స్టిక్ చేసుకోవాలి. సో ఇలా వచ్చింది ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ రెండింటికి. సో ఇవి అనేది ఎలా మనం స్టిక్ చేసుకోవాలి అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ప్లస్ అలాగే వింగ్లెట్ కూడా మనం దానికి ఫిక్స్ చేద్దాం. అలాగే MT15 లుక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అవి రెండు కూడా మనం ఇప్పుడు చేసేద్దాం. వింగ్లెట్ అనమాట. ఈ వింగ్లెట్ ఇక్కడ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది ఇక్కడ. సో ఇది మనం ఎలా ఫిక్స్ చేయాలంటే ఇక్కడ దీని కింద 2 బోల్ట్స్ ఉన్నాయి, అవి 2 ఓపెన్ చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బోల్ట్ ఉంది కదా, ఇలాగే 2 సైడ్లు బోల్ట్స్ ఉన్నాయి. ఇది మనం తీసేసి ఇది ఫిక్స్ చేసుకోవాలి. బోల్ట్స్ తీసేసాం. ఇది పెట్టేసి అదే బోల్ట్స్ని నేను కింద నుంచి ఇలా ఫిక్స్ చేయాలి. చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 2 minutes పని ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉంది లుక్. ఫ్రంట్ లుక్ చేంజ్ అయింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాన్స్టర్ అనమాట. మాన్స్టర్ ఫేస్ వస్తుంది. సో లుక్ అంటే హెడ్ టర్నర్, ఎవరైనా ఒకసారి చూసి మళ్ళీ టర్న్ చేసి చూస్తారు. అలాంటిది ఇది ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయింది. సో ఎలా ఉంది అనేది లుక్ ఒకసారి కామెంట్లో మీరు నాకు చెప్పండి, మీకు నచ్చిందా లేదా అని. నాకైతే నచ్చింది. సో మీకు ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి దీని లుక్. సో బిఫోర్ స్టిక్కరింగ్ అనమాట, వీల్ చూసుకోండి. బిఫోర్ స్టిక్కరింగ్ నేను బ్యాక్ వీల్ స్టిక్కర్ చేశాను, అందుకే మీకు ఫ్రంట్ చూపిస్తున్నాను. బ్యాక్ వీల్ మీద ట్రయల్స్ చేశాను. సో ఎలా స్టిక్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇది బ్యాక్ వీల్ అనమాట, రేర్ వీల్. మనము సీజర్ తీసుకొని ఇదన్నీ కట్ చేసుకోవాలన్నమాట, పీసెస్గా. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. యాక్చువల్లీ మనం ఇలా కట్ చేసుకొని స్టిక్ చేసిన తర్వాత ఇది పైన పీకేయాలి. బట్ ఏంటంటే అలా రావట్లేదు, ఇది బాగా ఎక్కువ గట్టిగా స్టిక్ అయ్యి ఉంది. చూడండి మొత్తం వెళ్ళిపోతుంది ఇక్కడ. సో ఇలా మొత్తం వెళ్ళిపోతుంది ఇది. సో అందుకే అలా స్టిక్ కాదని ఇప్పుడు నేను వేరే విధంగా చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను ఇలా తీసేస్తున్నాను, మొత్తం తీసేసి లెంత్ చూసుకొని ఫిక్స్ చేస్తాను అనమాట. అలా ఒకసారి స్టిక్ అయిన తర్వాత ఇలా మంచిగా ఒకసారి తిప్పేసుకోవాలి.
సో చూడండి ఫ్రెండ్స్, స్టిక్కరింగ్ అయితే చేశాను. ఇది ఫ్రంట్ వీల్ అనమాట. ఫ్రంట్ వీల్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇలా ఉంది ఫ్రంట్ వీల్. సో ఫ్రంట్ వీల్ నుంచి లుక్ ఇలా వస్తుంది. ఫ్రంట్ లుక్ చూడండి. చూడండి గాయ్స్, సైడ్లో నుంచి ఇలా కనిపిస్తుంది. రేర్ వీల్, ఫ్రంట్ వీల్, స్టిక్కర్ హెడ్. సో మోటో స్పోర్ట్స్ అని ఇలా 2 వస్తాయి అన్నమాట. 2 మోటో స్పోర్ట్స్ వస్తాయి. అలాగే మనకు పిస్టన్ గ్రాఫిక్స్ అని కూడా వస్తుంది. సో మనం అది ఎక్కడన్నా ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఒక టిప్ ఏంటంటే ఇక్కడ పెట్టుకోవచ్చు మోటో స్పోర్ట్ అని, ఇలా దీని మీద ఇక్కడ ఇలా స్టిక్ చేసుకోవచ్చు. బట్ నాకు ఎందుకో ఇలాగే ఉండని అని నేను అక్కడ స్టిక్ చేయట్లేదు. ఇది ఇక్కడ మనము దీని మీద కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలా స్టిక్ చేయాలో వద్దా అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు స్టిక్ చేయమంటే చేస్తాను, లేకపోతే లేదు. కానీ నాకైతే ఇది లేకపోతేనే బాగుంటుందని అనుకుంటున్నాను, ఓవర్ కాకుండా. బ్లాక్ విత్ రెడ్ చూసాము, బ్లాక్ విత్ ఏమంటారు ఎల్లో కూడా చూసాము. బట్ నియాన్ గ్రీన్ చూడలేదు, చాలా తక్కువ ఉన్నాయి MT15లో. సో అందుకే నేను నియాన్ గ్రీన్ వేసుకున్నాను అనమాట. సో అది ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీకు MT15 గురించి కానీ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ఇంకొకటి విషయము, కామెంట్లో అందరు చాలామంది అడిగి ప్రతి వీడియోకి అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి నేను రిప్లై ఇవ్వలేను. సో అందుకని నా వీడియోస్ చూడండి, అందులో మీకు ఆన్సర్ ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఆన్సర్స్ లేకపోతే నేను వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో నేను వేరే కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వను. బికాస్ కొంతమంది అన్న ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత, అలా అని కామెంట్ చేశాను. సో మైలేజ్ గురించి ఒక వీడియో చేశాను, అది చూడొచ్చు. ప్రైస్ గురించి చేశాను. కొంతమంది లైట్ ఎలా ఉంది అది కూడా చేశాను. అన్ని వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ మీరు చూడండి, అవి కూడా నేను కుదిరితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో నా అప్డేట్స్ అన్ని చాలా ఇస్తూ ఉంటాను, అందులోనే అన్ని అప్డేట్స్ వస్తుంటాయి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేయండి. అండ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడగండి. బికాస్ దానికి సంబంధించిన ఆ వీడియో ఆల్రెడీ ఉంటే ఆ కామెంట్కి నేను రిప్లై చేయను. ఎందుకంటే ప్రతిసారి ఇచ్చి సేమ్ రిప్లై ఇచ్చి నాకు అది కొంచెం అంటే అర్థం చేసుకోండి, నేను చెప్పలేను. ఇచ్చిందే ఇచ్చి ప్రతి ఒక్కరికి అది రిప్లై ఇవ్వడం అంటే కష్టం కదా. సో అందుకని. సో అలాగే ఒక లైవ్ సెషన్ కూడా ప్లాన్ చేస్తున్నాను. సో లైవ్ వస్తాను ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో ఏదో ఒకటి చెప్పలేను కన్ఫామ్గా. అది కూడా నేను మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. అక్కడ వచ్చాను, అక్కడ మీరు ఏ డౌట్స్ ఉన్నా నాకు అడిగేయచ్చు. సో అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.